ప్రభునేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. ప్రభు తన శ్రేష్టమైన మాటలతో ప్రతిరోజు నిన్ను ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఎందుకంటే ప్రభువుకు నీవు ప్రేమగా ఉన్నావు గనక, ప్రభువుకు నువ్వు ఇష్టంగా ఉన్నావు గనక ప్రభు నిన్ను అన్ని విషయాల్లో తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తున్నాడు. తన వాక్కును పంపి నిన్ను ఆదరణ కలిగిస్తున్నాడు. చూడండి, మన కుటుంబంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉండొచ్చు, ఏదో ఒక బాధ ఉండొచ్చు, నెమ్మది లేకుండా ఉండొచ్చు, చాలా విషయాల్లో మరి సమస్యగా ఉండొచ్చు. కానీ ప్రభు ఇచ్చే ఈ వాక్కు ద్వారా అవన్నీ కూడా కొట్టివేయబడతాయి. నీ కుటుంబం అంతా సమాధానంతో నింపబడుతుంది. శ్రేష్టమైన తన మార్గంలో మళ్ళా నిన్ను నడిపించడానికే ఈ యొక్క మాట. చదువుకుందాం. ప్రభు నీకిస్తున్న అద్భుతమైన మాట, శ్రేష్టమైన మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభు తన శ్రేష్టమైన మాటతో నిన్ను దర్శిస్తున్నాడు. చూడండి, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తున్న నీవు, ఆయన్ని ఆశ్రయించిన నీవు, ఆయన నమ్మి విశ్వసించిన నీవు, ప్రభు నీకేదిచ్చాడో దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో ప్రభు చూస్తుంటాడు. చాలామంది సనుగుతారండి, నాకు కలెక్టర్ పోస్ట్ ఇవ్వచ్చు కదా, నాకు ఒక పిఎం పోస్ట్ ఇవ్వచ్చు కదా. చాలామంది ఎక్కడెక్కడికో ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఉంటారు. కానీ ప్రభు నీకేది ఇచ్చాడో, ఏ పని ఇచ్చాడో, ఎక్కడ ఉండమన్నాడో అక్కడ నువ్వు నమ్మకంగా, ఎంత నమ్మకంగా ఉంటావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ నమ్మకంలో ప్రభువును గణపరచు, ప్రభువును సంతోషపరచు. ప్రవ్వా, నాకు ఈ స్థితి ఇచ్చావు, ఎంత ధన్యుణ్ణి ప్రవ్వా, నాకు మంచి స్థితి ఇచ్చావు, ప్రతిరోజు మంచి ఆహారం ఇస్తున్నావు, ప్రతిరోజు నాకు మార్గం అంతట్లో తోడుగా ఉంటున్నావు, నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నావని దేవునికి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండు. ప్రభు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో నమ్మకంగా ఉంది. ఆయన అంటాడు, ఈ కొంచెం వాటిలో నమ్మకంగా ఉండి నన్ను గణపరుస్తున్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. నిన్ను ఎక్కలేనంత కొండపైకి నేను ఎక్కించబోతున్నానని ప్రభువే నిన్ను ఆశీర్వదిస్తాడు తగిన సమయంలో. నువ్వు వేచి ఉండాలా, నువ్వు వెయిట్ చేయాలా. ఆయన కృప కోసం, ఆయన ఆశీర్వాదం కోసం, ఆయన ఇచ్చే దీవెన కోసం నువ్వు వేచి ఉన్నప్పుడు, వినయముతో ఉన్నప్పుడు, తగ్గింపుతో ఉన్నప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు ప్రభువు తన హస్తం చాపి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. చాలామంది ఇవి అర్థం చేసుకోరండి. ప్రభు కార్యాలు అందరికీ అర్థమవు. ఆయన ఎంత బాగా నువ్వు అర్థం చేసుకుంటావో ఆయన చేసేవన్నీ నీకు తెలిసిపోతూ ఉంటాయి. అందుకే ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఏది లేదో ప్రభువుకు తెలుసు. కానీ నువ్వు లేని సమయంలోనే, కష్ట సమయంలోనే, వేదన సమయంలోనే ప్రభువును మహింపరచు. ఏంటి నాకు ఈ స్థితి ఇచ్చావని, ఏంటి నా పరిస్థితి మార్చలేదని ఏ విషయంలో నీ ముఖాన్ని చిన్నబుచ్చుకో. ఆయన దగ్గర సనగకు. అన్ని విషయాలను నువ్వు కాపాడేది, దీవించేది ఆయన మాత్రమే. కాబట్టి ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో ఆయన గణపరచు. అన్ని విషయాల్లో నిన్ను ప్రభు హెచ్చించడం ప్రారంభిస్తాడు. ప్రభు నిన్ను హెచ్చించే దేవుడే కానీ త్రొక్కే దేవుడు కాదు. కరువులో పెట్టాడు, ఇబ్బందులో పెట్టాడు, శోధనలో ఉంచాడు, దరిద్రతలో అలా ఉంచడు. దరిద్రతలో ఉంచడానికి కాదు, ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసి నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఎక్కించడానికి, హెచ్చించడానికి. ప్రభు ఇచ్చిన ఈ మాటను పట్టుకొని విశ్వసించు, నమ్మి ప్రార్థించు, ప్రభువుకు థ్యాంక్స్ చెప్పు. ఈ మాట పట్టుకొని ప్రభు నన్ను దీవించబోతున్న నమ్ము. దేవుడు గొప్ప కార్యములు నీ ఎడల జరిగించబోతున్నాడు. ప్రభు ఇచ్చిన ఈ మాట ప్రకారం ఆయన స్తుతిద్దాం. అందరం కలిసి ప్రార్థిద్దాం. మీరందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలకు ప్రభువా నీ దీవెనలు కుమ్మరించండి, నీ సమాధానంతో నింపండి. ఏ విషయంలో కృంగిపోతున్నారో, నా స్థితి మార్చవా అని ఏ విషయంలో మరి భయపడుతున్నారో వారందరి జీవితాల్లో మీరు గొప్ప కార్యములు జరిగించున్నాయి. అది ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు. నువ్వు ఏమైనా చేయగలవని ప్రతి బిడ్డలు తెలుసుకున్నట్టు ప్రతి బిడ్డలను ప్రభువా ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల హృదయాలు ఈ మాటలు స్థిరపరచబడ, బలంగా నీ కృపలో వర్ధిల్లాలి తండ్రి. చీకట్లో ఉన్న వారందరినీ వెలుగులోకి నడిపించు. రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించు. సమాధానం లేని వారందరికీ సమాధానం కలిగించు. ప్రతి కుటుంబాన్ని విశ్వాస యాత్రలో చక్కగా నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.